పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి మిగతా అంటే స్టేషన్లో ఉన్నటువంటి ముగ్గురు ఎస్ఐలు కావచ్చు, అలాగే ఒక ఎస్హెచ్ఓ కావచ్చు, ఇంకా కింద ఉన్నటువంటి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా మరి ఈ సభకు సంబంధించి, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి మరి ఆ భద్రత ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఉంటాయి. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసులు పహారా కాస్తున్నారు. మొత్తం కూడా ఎస్పీజీ బృందం ఇప్పటికే ఈ మొత్తం ఏదైతే ఈ బృందాన్ని మొత్తం కూడా ఈ పేరెడ్ గ్రౌండ్స్ని మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. ఇప్పటికే స్పెషల్ టీంతో కూడా మరి తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో మొత్తం రేపు మోడీ రానున్నానికి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు కూడా అంటే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు, ప్రజలు అందరూ దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. సో ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్, అలాగే బస్సులు, 2 వీలర్స్, 4 వీలర్స్ అన్ని వాహనాల్లో కూడా ఇక్కడికి చేరుకుంటారు. అయితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జిట్లు ఉంటాయో అన్నింటినీ కూడా కట్టుదిట్టంగా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు కూడా పెట్టారు. దాంతోపాటుగా ఏదైతే ఇక్కడ సభకు సంబంధించి సభకు వచ్చిన వారికి ఇక్కడ మరి ఎండ కొట్టకుండా కూడా పైన రోప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఎండ కొట్టకుండా ఈ టాప్స్కు సంబంధించి రోప్ టాప్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఉన్న పరిస్థితి కనబడుతోంది. అయితే వేడి అంటే ఎండాకాలం కాబట్టి వేడి వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ని కూడా అమర్చిన పరిస్థితి కనబడుతోంది. ఫ్యాన్లు అమర్చారు. దాంతోపాటుగా వాటర్ బాటిల్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇటు లంచ్ని కూడా రేపు మరి వచ్చే వాళ్ళకు లంచ్ కూడా మొత్తం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ కూడా వచ్చి అన్ని ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా తనిఖీ చేసి వచ్చి చూసి వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులందరూ కూడా, అటు జిల్లాల నాయకులు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేపు ఇక్కడ ఈ సభ పైన అందరూ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ మోడీతో పాటు ముఖ్య నాయకులు కూడా అందరూ వస్తారు కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విజయం సాధించి వస్తున్నారు. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పుదుచ్చేరి కావచ్చు, అస్సాం కావచ్చు, అలాగే పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి అంటే దాదాపు మమతా బెనర్జీ కంచుకోట అయినటువంటి పశ్చిమ బెంగాల్ను కూడా మరి విజయం సాధించారు. మెజారిటీ 208 సీట్లతో మెజారిటీ సంపాదించి విజయ ఉత్సాహంతో మోడీ రాబోతున్నాడు తెలంగాణకి. మరి ఇక్కడ ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మరి ఎలాంటి విమర్శలు చేయనున్నాడు, రేపు మోడీ ప్రసంగంలో రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ఎలాంటి విమర్శలు రాబోతున్నాయి. అయితే గత 10 ఏళ్ళు చేసినటువంటి అధికారం చేసినటువంటి కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీని ఎలాంటి విమర్శలతో మరి మాట్లాడనున్నారు. సో ప్రధానంగా రేపు ఎవరెవరు బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు, నిజంగా ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ పశ్చిమ బెంగాల్ అయిపోయిందో దాని తర్వాత ఆపరేషన్ ఏదైతే పంజాబ్ ఉంటుంది, దాని తర్వాత యూపీ ఉంటుంది, దాని తర్వాత ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో మరి తెలంగాణ ఉంటుంది. తెలంగాణలో ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మరి మేము ముందుకు వెళ్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అందరూ, బీజేపీ నాయకులు కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కొంత సంతోషంతో బీజేపీ నాయకులు అందరూ కూడా కొంత సంతోషంతో, కొంత విజయ ఉత్సాహంతో అయితే మరి ఉన్న పరిస్థితి అయితే కనబడుతోంది. చూడాలి రేపు ఎంతమంది మరి ఇక్కడి సభకు రానున్నారు. దాదాపు ఇదే సమయానికి మరికొన్ని గంటల్లో ఇదే సమయానికి ఖచ్చితంగా మోడీ రేపు 5 గంటల సమయంలో మరి ప్రసంగించనున్నారు. అప్పటి వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటలకు నేరుగా 2 గంటలకు బయలుదేరి ఇక్కడికి ఏదైతే బేగంపేటలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హైటెక్ సిటీ, అటు గచ్చిబౌలి సైడ్ వెళ్ళనున్నారు. దాని తర్వాత మళ్ళీ నేరుగా ఇక్కడికి వచ్చి సభా ప్రాంగణంలో అందరినీ కూడా ప్రజలను ఉద్దేశించి అయితే మాట్లాడనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. రేపు మరి ఏం మాట్లాడతారు అనేది చూడాలి. ఇంకా అంటే ఇప్పుడు ఏదైతే 9,400 కోట్లకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఇంకా మోడీ తెలంగాణకు ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు, ఎలాంటి వరాల జల్లు కురిపించనున్నారు అనేది కూడా చూడాలి. మరి ఎలాంటి విమర్శలు చేయనున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ప్రస్తుతం కనబడుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే బీజేపీ వస్తున్న తీరును కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, అలాగే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మోడీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు, బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా మోడీ న్యాయం చేయలేదు, బీసీలకు న్యాయం కాంగ్రెస్ పార్టీయే చేసిందంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ కూడా మొన్న ఏదైతే
బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి తీరు తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడి ఉండరు. బీజేపీకి తెలంగాణ పైన ప్రేమ లేదు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా మరి ధ్వజమెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా కొంత రాజకీయ ఉద్రిక్తతల నడుమ రేపు సభ ఉండబోతుంది. రేపు సభలో ప్రధానంగా ఏం మాట్లాడుతున్నారు, మరి ఏం మాట్లాడనున్నారు, మోడీ ఎలాంటి ప్రసంగం చేయనున్నారు, ఏమేం మాట్లాడనున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం మీద మరి ఎలాంటి మాటల వ్యాఖ్యలు మాట్లాడనున్నారు, ఏం విమర్శలు చేయనున్నారు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి వరాల జల్లులు కురిపించనున్నారు అనేది కూడా అందరూ వేచి చూస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఎక్కడ రాకుండా ప్రస్తుతం చాలామంది వేల మంది మరి భద్రతా సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేక నిఘా అయితే ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో మరికొన్ని గంటల్లో ఇక్కడి నుంచే నేరుగా వెనుకున్నటువంటి స్టేజ్ ఏదైతుందో ఆ స్టేజ్ నుంచే మరి నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. చూద్దాం మరి ఏం మాట్లాడతారో నరేంద్ర మోడీ. తెలంగాణకు సంబంధించి ఎలాంటి వరాలు ఇవ్వనున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించినటువంటి వ్యవహారం ఇవ్వనున్నారు, దాంతోపాటు మరి వాళ్ళు ఎజెండా ఏంటి, వాళ్ళు ఎలా మరి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ఎలా ముందుకెళ్తా ఉన్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతం ఇప్పటివరకు అయితే అందరూ నాయకులు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మరి అబ్జర్వేషన్ చేసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. రేపు పొద్దున వరకు, రేపు దాదాపు 10 గంటల వరకు కూడా మరి ఇదంతా మొత్తం కూడా అయిపోయే అవకాశం ఉంది. అన్ని ఏర్పాట్లు దాదాపు 90-95% ఏర్పాట్లు అయితే అయిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. చూద్దాం. ప్రస్తుతం అయితే ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్.